వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే దాన్ని ఎలా మాస్టర్ చేయాలని చూస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో హౌ టు లెర్న్ అండ్ మాస్టర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో చూద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది లాంగ్వేజ్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. సో మీరు సి నేర్చుకుంటున్నారా, పైథాన్ నేర్చుకుంటున్నారా, లేదా జావానా, ఏదో ఒకటి ఫస్ట్ ఏదో ఒకటి నేర్చుకోండి. జావానా, ఇంకా సి ప్లస్ ప్లస్, ఈ విధంగా ఉన్నాయి మనం. సో దీనికి సెపరేట్ సింటాక్స్ ఉంటుంది, దీనికి సెపరేట్ సింటాక్స్ ఉంటుంది, దీనికంటే ఒక సెపరేట్ సింటాక్స్ ఉంటుంది. ఇలా ఫస్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా దాని యొక్క సింటాక్స్ అనేది మీకు తెలియాలి. అప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అండి సింటాక్స్ తెలుసుకోవడం. అప్పుడు మీకు బాగా క్లియర్ అవుతుంది లాంగ్వేజ్ అనేది. తర్వాత బేసిక్స్. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా మనకు వేరియబుల్స్ అని, డాటా టైప్స్ అని, కాన్స్టెంట్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్స్. తర్వాత దెన్ లర్న్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మీరు. సో మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకు హూప్స్ కాన్సెప్ట్ అంటాం. హూప్స్ కాన్సెప్ట్. సో మనకు దీంట్లో మీకు క్లాస్ అంటే ఏంటో తెలియాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, తర్వాత ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలియాలి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి, పాలిమార్ఫిజం కానీ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలండి కంపల్సరీ. చాలా ఇంపార్టెంట్ హూప్స్ కాన్సెప్ట్ అనేది. మీరు జావా నేర్చుకుంటున్నారా, లేకపోతే పైథానా, దేనిపైనా కూడా హూప్స్ కాన్సెప్ట్ అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హూప్స్ కాన్సెప్ట్ లాంగ్వేజ్ రావాలి మీకు. సో క్లాస్ అంటే ఏంటో తెలియాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలియాలి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి, పాలిమార్ఫిజం ఏంటో తెలియాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. సో దెన్ లర్న్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. సో మనం ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేయడం, ఫైల్స్ ఎలా క్రియేట్ చేయడం, ఫైల్లో ఉన్న మ్యాటర్ని ఎలా చదవడం, రీడ్ అండ్ రైట్ గురించి తెలియాలి. ఓకే, ఫైల్లో మ్యాటర్ ఎలా రాయడం, రైట్, తర్వాత రీడ్ కావచ్చు, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, మీకు ఒకసారి ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ చదువుకుంటే లైక్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఇది తెలియాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. తర్వాత బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి మీకు. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలియాలి మీకు. తర్వాత లర్న్ టు క్రియేట్ అండ్ యూజ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి తెలియాలి. తర్వాత మాస్టర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం. సో మీకు డేటా ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం స్టార్ట్ చేసి మనం కంప్లీట్ చేయాలి. సో మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత చివరగా కీప్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నేను ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాగా చూస్ చేసుకున్నారా, ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఓకే, సో మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కొన్ని ఉంటాయి మనకు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇలా ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మీరు ఒకవేళ సి స్టార్ట్ చేశారనుకోండి, దాంట్లో మనకు హూప్స్ కాన్సెప్ట్ అనేది ఉండదు. సో అది బేసిక్. మీకు బేసిక్ అనేది మొత్తం కూడా మీకు సి లాంగ్వేజ్ ద్వారా వస్తుంది. సో అందుకే మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, బీటెక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సి అనేది ఇంక్లూడ్ చేస్తారు. సో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో సి లాంగ్వేజ్ ద్వారా. సో ఫస్ట్ ఇయర్ అందుకే మనకు ఇంక్లూడ్ చేస్తారు. తర్వాత ఇదంతా కూడా మనం ఈ విధంగా మనం మాస్టర్ చేయగలుగుతాం. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ, ప్రాక్టీస్. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి డైలీ. ఒక 1 hour 2 hours మీరు ఎంత పెట్టుకుంటే అంత, కానీ డైలీ చేయండి కన్సిస్టెన్సీ. తర్వాత ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకోండి. ఇలా ప్రాక్టికల్ బేస్డ్ నేర్చుకోవాలి. ఏదో చదివాము టీవీ అన్నట్టు కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా దాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. సో దాన్ని మాస్టర్ చేయగలుగుతారు. సో ఇదండి వీడియో. సో మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఒక రీసోర్స్ చెప్తాను. సో కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయండి. సో అది ఒక రికార్డెడ్ కంటెంట్ మనం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి. సో మనం తక్కువ ఫీజులోనే మనం అందిస్తున్నాం. ఒకసారి డెమో చూడండి, కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ చేయండి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.